నాణ్యమైన ఆహారం కోసం సూపర్ మార్కెట్లను ఆశ్రయిస్తున్న ప్రజలకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల విక్రయం, ఆలస్యంగా స్పందిస్తున్న ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం, ప్రజల ఆరోగ్యాన్ని ఎవరు కాపాడాలి? దీనిపై ఏపీ టుడే ప్రత్యేక కథనం. ప్రజల నమ్మకంతో కొనుగోలు చేస్తున్న సూపర్ మార్కెట్లలో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల విక్రయానికి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నగరంలోని ఓ సూపర్ మార్కెట్ లో కాలం చెల్లని పిల్లల పోషకాహార ఉత్పత్తి విక్రయం వెలుగులోకి రావడంతో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారుడి ఫిర్యాదు తర్వాత కూడా అధికారులు వెంటనే స్పందించకుండా 5 రోజుల తర్వాత తనిఖీలు నిర్వహించడం విమర్శలకు దారితీస్తుంది. సిబ్బంది కొరత కారణంగానే ఆలస్యం జరిగిందని అధికారులు చెప్తున్నా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఇలాంటి నిర్లక్ష్యం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు సూపర్ మార్కెట్ లో తనిఖీలు చేయకుండా ఏదో చిన్న మార్కెట్ లో తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన పోషకాహార ఉత్పత్తులు, పొడులు, హెల్త్ డ్రింక్స్ వంటి వస్తువులు కాలం చెల్లిన తరువాత వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలం చెల్లిన ఉత్పత్తులు షెల్ఫులపైకి ఎలా వస్తున్నాయి? అధికారులు తనిఖీలు ఎందుకు సమర్థవంతంగా నిర్వహించడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరమైనప్పటికీ అమలులో మాత్రం లోపాలు కనిపిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా ఆహార ఉత్పత్తుల కొనుగోలు చేసే ముందు తయారీ, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.